ప్రదేశ్లో అదృశ్యమైన హైదరాబాద్ రైడర్ అనిల్ మార్లా కోసం గాలింపు కొనసాగుతోంది. హిమాచల్ ప్రదేశ్లో అదృశ్యమైన హైదరాబాద్ రైడర్ అనిల్ మార్లా కోసం గాలింపు కొనసాగుతోంది. అనిల్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ హైదరాబాద్ యునైటెడ్ మోటార్ సైక్లిస్ట్ కమ్యూనిటీ సభ్యులు అల్వాల్ పరిధిలోని హాకింపేటలోని ఉత్సవ్ కన్వెన్షన్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జూలై 19న జాన్కార్ లోయలోని పధూమ్ నుండి లాహౌల్ వైపు బైక్ పై ఒంటరిగా ప్రయాణించిన అనిల్ షింకులా లాహౌల్ లోయ ప్రాంతంలో కనిపించకుండా పోయినట్లు రైడింగ్ కమ్యూనిటీ సభ్యులు తెలిపారు. అనిల్ బైక్ లభించినప్పటికీ ఆయన ఆచూకీ ఇంకా తెలియరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఎస్టీఆర్ఎఫ్, హిమాచల్ ప్రదేశ్ పోలీసులు, స్థానిక వాలంటీర్లు, డ్రోన్ బృందాలు కష్టతరమైన పర్వత ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అనిల్ కోసం హైదరాబాద్ రైడింగ్ కమ్యూనిటీ ఒక్కటైంది. అనిల్ క్షేమంగా తిరిగి రావాలని, హైదరాబాద్ రైడింగ్ కుటుంబానికి ఎప్పుడు అనిల్ కు అండగా ఉంటుంది అంటూ రైడర్లు ఆకాంక్షించారు. అదే సమయంలో సుదూర బైక్ ప్రయాణాల్లో రైడర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అవగాహన కల్పించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు విష్ణువర్ధన్. మేము వచ్చేసి హైదరాబాద్ హమ్ అనే ఒక కమ్యూనిటీ నుంచి అందరూ బైకింగ్ రైడింగ్ అన్ని బైకర్స్ వచ్చేసి ఈ హమ్ అనే కమ్యూనిటీలో ఉంటామండి. సో అందరూ కలుసుకొని మన అనిల్ అనే వ్యక్తి వచ్చేసి రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళారండి. అక్కడ వచ్చేసి సడన్గా ఒక యాక్సిడెంట్ వల్ల అతను వచ్చి మిస్ అవ్వడం అనేది జరిగింది. సో తను వచ్చేసి సేఫ్గా ఇంటికి రావాలని చెప్పేసి అందరూ కొలాడ్ అయ్యి తను వచ్చి సేఫ్గా ఇంటికి రావాలి. సో దట్ అందుకని మేము అందరం ప్రే చేస్తున్నాము. అండ్ హైదరాబాద్ ఆల్వేస్ స్టాండ్స్ ఫర్ అనిల్ సేఫ్ రిటర్న్. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్స్ అందరూ చెప్పినట్టు ఆల్వేస్ వేర్ హెల్మెట్, ఆల్వేస్ వేర్ జాకెట్ అండ్ బీ సేఫ్ ఆన్ రోడ్స్. రోడ్స్ ఆర్ నాట్ సేఫ్ అట్ ఆల్. Riding on the roads is like a different ball game. Unexpectedగా ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా జరుగుతుందో మనకి తెలియదు కాబట్టి ఆల్వేస్ బీ సేఫ్ ఆన్ టు ద రోడ్స్. అండ్ వెన్ యూ ఆర్ గోయింగ్ యాజ్ ఇన్ అ సోలో రైడర్ ప్లీజ్ బీ ఇన్ఫార్మ్ టు ద మనకు తెలిసిన ఎవరో ఒక కమ్యూనిటీకి ఇన్ఫార్మ్ చేసి వెళ్తే విల్ బీ కీప్ ఆన్ ట్రాకింగ్ యూ. అండ్ సోలోగా రైడ్ చేసేటప్పుడు ఆల్వేస్ కీప్ షేరింగ్ యువర్ లైవ్ లొకేషన్. అండ్ ఫ్రమ్ ద ఎంటైర్ పార్ట్ ఆఫ్ హమ్ హైదరాబాద్ బైకింగ్లో వచ్చేసి మనము ఒక చిన్న చెక్ లిస్ట్ అనేది రెడీ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. బేస్డ్ అపాన్ దట్ చెక్ లిస్ట్ మీరు వచ్చేసి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఇలాగా సోలో రైడింగ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలని చెప్పేసి దట్ విల్ బీ ఆల్సో వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద బైకింగ్ బ్రదర్హుడ్. And riders whoever going for a long rides and all, be safe and always wear your helmets and jackets. Always buckle up your helmets. Don't remove your helmets in an open terrain and all. And be safe and come safe with lot of memories. And a lot of eyes are looking for you. And Anil, this is a special message for you. And the entire Hyderabad biking community is eagerly waiting to see you soon again back in Hyderabad. And we wish you to see you soon, hope. Okay? And thank you so much. మేము హైదరాబాద్ యునైటెడ్ మోటార్ సైక్లిస్ట్ అనే ఒక కమ్యూనిటీ హైదరాబాద్లో నుంచి గ్రూప్ ఆఫ్ క్లబ్స్, మ్యాడ్ మ్యాక్స్, కిరాక్ రైడర్స్, టూ సోల్స్ అని చెప్పేసి క్లబ్స్ని జాయిన్ అయ్యి ఈ యొక్క గ్యాదరింగ్ చేసాము. అండ్ వీ ప్రే ఫర్ అనిల్ సేఫ్ రిటర్న్. అండ్ ఒక మెసేజ్ ఫర్ ఆల్ ద సోలో బైకర్స్, ఎవరైతే సోలో బైకింగ్ చేస్తున్నారో ప్లీజ్ ఇప్పటి నుంచి జీపీఎస్ కానీ సోలో బైకింగ్ అనేది కొద్దిగా కంట్రోల్ చేసి గ్రూప్ బైకింగ్ విత్ మినిమమ్ ఆఫ్ 2 or 3 బైకర్స్తో కలిసి వెళ్తే సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాకు ఉంటుంది, అప్డేట్స్ మాకు ఉంటాయి. ఎవ్రీ బైకర్ మౌంటైన్స్కి రైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా సేఫ్టీ ఉంటుంది. సో వీ ఆల్ రిక్వెస్ట్ ఇస్ సేఫ్టీ అండ్ ఆల్ ది సేఫ్టీ ప్రికాషన్స్. గో ఫర్ అ గ్రూప్ రైడ్ అనేది మాది ఓన్లీ రిక్వెస్ట్. అండ్ ఈరోజు మార్నింగే అనిల్స్ వైఫ్తో కూడా మాట్లాడాం. షీ ఈజ్ ఇన్ అ వెరీ సాడ్ సిచ్యువేషన్. సో ఈరోజు డిఎస్పీ గారులతో కూడా కలవడానికి వెళ్తున్నారు అక్కడ, సేమ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్లోనే. సో వీ హోప్ ఫర్ ద బెస్ట్. వీ హోప్ ఫర్ ఆల్ గుడ్ థింగ్స్. నా పేరు జైకబ్ కేవిన్ అండి. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు? Hi, good morning. My name is Emmanuel. I am from the Hyderabad riding community here, and we have gathered here today hoping for a safe return of Anil Marla.
who is missing since July 2nd week in Ladakh, near Ladakh. So we are hoping that he will return home safely, especially because he was riding solo. There are few things which are important that everybody should adhere to, especially when you are alone on such treacherous terrains. First thing is you have to be fully geared. You have to wear a proper helmet, level 2 jackets and trousers and boots and all, gloves and all. That is mandatory. Apart from that, you should have a few basic survival skills. Before going there, you should necessarily learn few things which play a very important role. And furthermore, you have to adhere to all the traffic regulations. You should be able to ride in a safe manner, not speed up or not drive rashly, as we find people doing it in city rides. On higher terrains, there is less oxygen, so the fatigue kicks in very soon. So take proper breaks every half an hour or 1 hour. Hydrate yourself. Drink plenty of water, mixed with minerals, salts, which deplete very fast. And also because the oxygen levels are less, you tend to feel dizzy. You tend to feel fatigued very soon. So for that, before leaving, you have to take a medical checkup and take a certificate along with you so that the prescribed medications are there for anybody who is able to help you. Whenever you meet some calamity or you fall down, people would be able to help you looking at the prescription or the doctor's advices. So, and also, wherever there is army checkpost or a army thing, you stop there if you are feeling dizzy or if you are feeling unwell. Army will definitely help you to the nearest medical center. They will have 24 hours duty doctors present in the camps, even in the remote places, not more than 20, 30, 50 kilometers radius, you will find a hospital there. So medical facilities are available. Overnight, what they'll do is, overnight they will keep you under their care, and then they will take you to lower places. So these are important things which everybody has to take it, not only riders, but people who are going there for the first time. And even for the experienced people, those who are above 60, who are senior citizens, or children below the age of 10 or 12, these things are mandatory. So be aware of these things, ride safe, all of you. Health is more important than any other thing. Of course, there is adventure, there is exploration, what we earn for, but then your health and your life is very precious. So we are hoping and praying that Anil would come back safely. I got to know from Jacob that he has also been doing a lot of camping and adventurous sports earlier. So we are hopeful that because he has those survival skills, he is still alive and would get back home very soon. Thank you. Being a Hyderabad-based biker is missed, and it's not only about Anil. Every year, a lot of terrains lo multiple solo travelers they'll be riding. So, ee news బయటకు వచ్చింది, కొన్ని న్యూసెస్ బయటకు రావు. So, just wanted to give a heads up. సిగ్నల్ లేని terrains లో or long stretches లో don't travel solo. It will be fun. ఒక్కనే ఉన్నాను, ప్రశాంతంగా వెళ్ళొచ్చు, ప్రశాంతంగా ఎక్కడ పడితే